నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి, ఇవన్నీ అడుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎట్లా చూస్తారు మేడం ఈ కేసులకు సంబంధించి? ఇది అంటే చేసేటప్పుడు ఎవ్వరికి నొప్పి తెలియదండి, కానీ దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మాత్రం గిలగిలా కొట్టుకుంటారా అన్నట్టు ఉంది. ఇతను నిజంగా చేసేటప్పుడు ఆ భయం ఉండొచ్చు కదా, అంటే అప్పుడు అధికారం మాది, మేము ఏం చేసినా, ఎలాంటి పోస్టులు పెట్టినా, లేదా ఎలాంటి మాటలు పెట్టినా, ఎలాంటి ఒక ప్రాపగండా క్రియేట్ చేసినా కూడా చెల్లుతుంది అని చెప్పని ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్లుగా నోటితో పలకడానికి కూడా వీల్లేనంత దారుణంగా అసలు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా పెట్టిన పోస్టులకి ఈ రోజు భార్గవ్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళా సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నాడు. చేసిన తప్పుకి ఖచ్చితంగా పనిష్మెంట్ అయి తీరాలి, అవుతాడు కూడా. కానీ అవన్నీ నిజంగా దమ్మున్న వ్యక్తి అయితే నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. కానీ వద్దొద్దు, నా మీద కేసులు వద్దు, ఏమొద్దు, నేను చాలా మంచివాడిని, నేను ఏం చేయలేదు అని మళ్ళా కోర్టుకి వెళ్ళి ఆ కోర్టును ఆశ్రయించి విన్నవించుకుంటున్నాడు అంటే నిజంగా వీళ్ళంతా ఏదో అన్నట్టు వాళ్ళ అవకాశం ఉన్నప్పుడేమో జుట్టు పట్టుకుంటారు, లేదు అన్నప్పుడు కాళ్ళు పట్టుకునే రకాల అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంది. ఈ రోజు సోషల్ మీడియా 2019 నుంచి 2024 వరకు ఏ స్థాయిగా దిగజారిపోయింది, ఎలాంటి మాటలు, ఎలాంటి పోస్టులు, ప్రజల్లోకి ఎలాంటి ఒక చెడుని తీసుకెళ్దాం అనుకున్నారు, ఎలాంటి భాషని పెంచి పోషించారు ఇప్పుడు దాకా. ఇవన్నీ మనం గమనించినంటే పాపం పండింది. ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు ప్రజలే బుద్ధి చెప్పి ఈ రోజు వాళ్ళందరినీ కూడా అలా కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా పనిచేసి ప్రతి ఒక్కరిని కూడా పనిష్ చేసే విధంగా. ఎందుకంటే చాలా మందికి ఒక అనుమానాలు ఉన్నాయి, కుటుంబ ప్రభుత్వం 6 నెలలు అయిపోయింది, ఇంకా ఎవరు అందరూ బయట తిరుగుతున్నారు, ఎవరి మీద యాక్షన్ ఉండట్లేదు అంటే అంత స్పీడ్ గా అయిపోవాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు. అలానే ఎవరైతే బాధించబడ్డ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క అంశంలో అంటే కుటుంబ ప్రభుత్వానికి పాప నాయకులకి ఎక్కడ ఖాళీ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వాటికి వస్తానే ఒకవైపు అభివృద్ధి చూసుకోవాలి, ఒకవైపు సంక్షేమం చూసుకోవాలి, ఇంకొకటి వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు చేసిన ఏదైతే అక్రమాలు, దారుణాలు ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సెటిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి పరిస్థితిలో కుటుంబ ప్రభుత్వం ఉంది. అలానే ఎంతో బలంగా పనిచేస్తుంది అంటానికి నిదర్శనమే మనకి కనిపిస్తున్న అంశాలు. ఈ రోజు ఏదైతే వాదనలు జరుగుతున్నాయో లేదా కోర్టులు ఆశ్రయిస్తున్నారో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు శిక్షణ పడతారని. ఈ రోజు భార్గవ్ రెడ్డి ఎన్ని కోర్టులు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అతను పెట్టిన పోస్టు ఒక్కటి చూసినా కూడా ఏ జడ్జి కూడా ఇతనికి ఏదైనా ఇవ్వాలి అని అయితే మాత్రం పాపం అనుకోరు. వాళ్ళపైనే కామెంట్లు పెట్టించారు కదా, వీళ్ళందరినీ కరోనా పేషెంట్లు ఉన్నటువంటి రూమ్ లో వదిలిపెట్టాలి అని చెప్పి వాళ్ళపైన కూడా ఇంకా చాలా ఇబ్బందికరంగా పోస్టులు పెట్టారు. మేము కూడా బాధితులే అని చెప్పుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళు కూడా మేము కూడా బాధితులమే, మీ దెబ్బకి మేము కూడా బాధితులే అని చెప్పుకునే పరిస్థితి. అంటే ఆ స్థాయిగా, అంటే అంత దుర్మార్గంగా, అంత అక్రమంగా ఒక మంచిని కూడా చెడుగా ప్రాపగండా చేయడంలో నెంబర్ 1 గా ఉన్నారండి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అందరూ అనుభవిస్తారు. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు అంటే వీళ్ళందరూ